హలో అండి, వెల్కమ్ టు శిరీష వ్లాగ్స్. నేను మా ఇంటికి వచ్చి అయితే చాలా రోజులు అయిందండి. పండగ తర్వాత అసలు రాలేదు. మొన్న వచ్చి వెంటనే వెళ్ళిపోయాను. మళ్ళీ ఈరోజే వచ్చాను. ఇల్లంతా హడావిడి మొత్తం బొమ్మలన్నీ చేసేసాడు, గందరగోళము. కన్నయ్య కోసం అయితే ఒక ఎగ్ ఫ్రై చేసి దాంట్లో కొంచెం రైస్ వేసి ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. నువ్వే నీకే నాన్న చేశాను ఎగ్ ఫ్రై, కానీ సరిగ్గా తినలేదండి వీడు. ఇంకా షాప్ దగ్గర అయితే మన బోటిక్ దగ్గర ఎదురుగా ఫ్రెష్గా ఉంటాయి కూర. తోటకూర అయితే ఈరోజు చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి చెప్తూలే. చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది తోటకూర. చాలా రోజులు అయింది. మంచిగా టమాటాలు వేసి ఉండి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. మా కన్నయ్యకి అయితే చేసేసాను రైస్. కానీ నువ్వు తినలేదు కదా కన్నయ్య, బ్యాడ్ బాయ్. మండే కదా టీ పెట్టుకున్నాను, పాలు కాసేస్తున్నాను. ఇంకా కొంచెం తోటకూర కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి పని తొందరగా అయిపోతుంది, వంట చేసేసుకోవచ్చు. ఈ కత్తిపీట అయితే నాకు ఒక 10 years స్టోరీ ఉంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. రెంట్కు ఉండే వాళ్ళం అనమాట మేము పక్కన. ఆవిడకి నేను ఫ్రిడ్జ్ ఇచ్చాను. అంటే ఇద్దరు ఆడపిల్లలు, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కొని నా పాత ఫ్రిడ్జ్ ఆవిడకి ఇచ్చేసాను. అభిమానంతోనే నేను ఇచ్చాను. ఆవిడ కూడా అలాగే నాకు మీద అభిమానంతో వాళ్ళ ఊడు నుంచి చేయించుకొచ్చిందండి కత్తిపీట. ఒకటే పిడితో చేస్తారంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది. కొబ్బరి తురుము కూడా చాలా చాలా బాగా వస్తుందండి. ఒకటే, ఎక్కడ కూడా అతుకులు లేకుండా జాయింట్స్ లేకుండా ఉంటుంది కత్తిపీట. చూడండి, ఇన్ని సంవత్సరాలు అయినా సరే, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వాడుతున్నాను అయినా సరే షార్ప్ చాలా బాగుంది. సో ఆవిడ పేరు తన. ఒకవేళ నా వీడియో చూస్తే కనుక ఆవిడ గుర్తు తెచ్చుకుంటుంది. ఆవిడ ఇచ్చిన కత్తిపీట ఇది. అలాగే మార్నింగ్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, నాకు కొంచెం ట్యాన్ రిమూవర్ బాగానే అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా చూశాను, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నచ్చితే కనుక